వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మొజాయిక్ ఆర్ట్, అది కూడా ఇన్షాట్ యాప్లో ఎలా చేయాలి అనేది చూపించాలనుకుంటున్నాను. చాలామంది మ్యాక్సిమం పిక్సార్ట్లో చేస్తారు ఈ మొజాయిక్ ఆర్ట్. నేను గూగుల్ ప్లే స్టోర్లో చూస్తే పిక్సార్ట్ యాప్ అనేది కనిపించట్లేదు. అందువల్ల నేను ఇన్షాట్ యాప్లో ఎలా చేస్తారు అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయాలి. తర్వాత ఫోటో మీద క్లిక్ చేయాలి. ఏ ఫోటోనైతే మనం హైలైట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని తీసుకోవాలి. సో నేను ఈ ఫోటో తీసుకుంటున్నాను. ఈ ఫోటోని తీసుకున్న తర్వాత కట్అవుట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. చూపించాను చూడండి. కట్అవుట్ మీద క్లిక్ చేసామంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అన్నీ అరేజ్ అయిపోతాయి. ఓన్లీ ఫోటో మనకు కావాల్సింది మాత్రమే ఉంటుందన్నమాట. సో మిగతావన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. అరేంజ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట ఫోటో. దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ హోమ్ బటన్ నొక్కాలి. హోమ్ బటన్ నొక్కిన తర్వాత నెక్స్ట్ గ్రిడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గ్రిడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే కొలేజ్ చేసుకోవాలి మనం. ఇన్షాట్లో అయితే ఓన్లీ 9 ఫొటోస్ వరకు ఎలా ఉంటుంది అనమాట కొలేజ్ చేసుకోవడానికి. నేను ఆల్రెడీ కొలేజ్ చేసేసాను. వేరే యాప్లో చేశాను నేను, ఇన్ కాలేజ్ అనే యాప్లో. దాంట్లో అయితే మల్టిపుల్ ఫొటోస్ పెట్టుకోవచ్చు. 9 కంటే ఎక్కువ ఫొటోస్ పెట్టుకొని కొలేజ్ చేసుకోవచ్చు. ఇన్షాట్లో అయితే ఓన్లీ 9 ఫొటోస్ మాత్రమే లిమిట్ ఉంటుంది. 9 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొలేజ్ చేసుకోవాలి. దీంట్లో ఫొటోస్ అడ్డంగా అట్లా ఎలా పడితే అలా కాకుండా కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి గ్రిడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం కొలేజ్ చేసుకున్నాం కదా, దాన్నే ఒక 4 టైమ్స్ క్లిక్ చేయాలన్నమాట. ఆల్రెడీ నేను ఒకటి కొలేజ్ చేసుకున్నాను వేరే యాప్ యూజ్ చేసుకొని. సో 4 టైమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అన్నమాట కొలేజ్ అనేది. మొత్తం నీట్గా అన్నీ సెట్ చేసుకోవాలి. ఎలా పడితే అలా అనుకుంటాం. దాని తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని న్యూ నొక్కాలి. దాని తర్వాత మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కదా కొలేజ్, దాన్ని తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ మొత్తం అరేంజ్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని పిప్ అనే దాని మీద నొక్కితే వస్తుంది అనమాట. పిప్ అనేది నొక్కి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. నేను చూపించింది ఒక ఫోటో, ఇప్పుడు నేను పెడుతుంది ఒక ఫోటో అనమాట. ఎందుకంటే ఇందాక ఫోటో క్లారిటీ లేదు. సో అందుకని నేను ఈ ఫోటో తీసుకున్నాను. సో ఇంకొక ఫోటో కూడా ఎలా పెట్టాలనేది చూపించాను చూడండి. సో దీన్ని పెట్టి మనకి అడ్జస్ట్ చేసుకోవాలి. కింద పైన మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. బ్లెండ్ అనేది కానీ నొక్కామంటే ఇది దాంట్లో కలిసిపోతుంది అనమాట. బెండ్ క్లిక్ చేసి దాన్ని ఇలా ఇంక్రీజ్ చేస్తూ డిక్రీజ్ చేస్తూ ఉంటే అది బ్లెండ్ అయిపోతుంది అనమాట కొలేజ్లో. నాకు బ్లెండ్ అనేది అవసరం లేదు కాబట్టి నేను నార్మల్గా ఉంచాను, ఎందుకంటే ఈ ఫోటోనే హైలైట్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అవ్వాలంటే మనం ఇలా బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి దాన్ని రిమూవ్ చేసేసామంటే వీడియోలో చూపించినట్టు రిమూవ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ బ్లర్గా ఉంటుంది, ఫోటో మాత్రం ఇది హైలైట్ అవుతుంది అనమాట. సో ఇలాగ మనం ఒక మొజాయిక్ ఆర్ట్ ఫోటోని క్రియేట్ చేసుకోవచ్చు ఇన్షాట్ యాప్లో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.